ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మీకు పెద్దవాటిపల్లిలో ఉన్న బ్రదర్ జోసెఫ్ తంబు గారి యొక్క పుణ్యక్షేత్రాన్ని చూపిస్తాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎంతోమంది భక్తులు గుణదలమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ఇంటికి వెళుతున్నారు, కానీ బ్రదర్ జోసెఫ్ తంబు గారి యొక్క పుణ్యక్షేత్రం ఉందని ఎంతోమందికి తెలియదు. సో తెలియకపోవడం వల్ల ఎంతోమంది యొక్క గొప్ప పుణ్యక్షేత్రాన్ని చూడలేక మిస్ అయిపోతున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఓన్లీ గుణదలమాత పుణ్యక్షేత్రం నుంచి 1 గంట ప్రయాణమే మనము పెద్దవాటిపల్లి చేరుకోవచ్చు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు దైవ సేవకుడు, దేవుని ఎన్నో ఆధ్యాత్మిక వరాలు పొందుకొని ఎన్నో గొప్ప మిరాకిల్స్ చేశారు. మరియు మనకి పునీత్ అంతోని వారు తెలుసు కదా, అంతోని వారి వల్ల ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు. దేవుని మహిమార్థమే అక్కడ ఎంతో ఆ రోజుల్లో ఎంతోమంది విశ్వాసులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా కథోలిక విశ్వాసాన్ని స్వీకరించి ఆ త్రియేక సర్వేశ్వరుని విశ్వాసంలో ఎదిగారు. మరి ఇక్కడికి ఎంతోమంది ప్రతి ఏడు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఎంతోమందికి ఇక పుణ్యక్షేత్రం గురించి తెలియదు. కాబట్టి మీకు ఎంతగానో చూపించాలని ప్రేరణ దేవుడు ఇచ్చినందువలన చేస్తూ ఉన్నాను. ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతోమంది సంతానం లేని వారికి వివాహం కొరకు, మరియు ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క శక్తివంతమైన వేడుదలను కోరుకుంటూ ఎంతోమంది పొందుకున్నామని ఎంతో సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మ్యూజియంలో. మరియు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క గౌరవార్థమే నిర్మించబడిన చర్చ్, అది బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి. మరియు మీకు చూపిస్తాను బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రాన్ని. లోపల ఉన్నవి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మ్యూజియం అక్కడ ఉన్నది. ఇది బ్రదర్ జోసెఫ్ తంబి గారు జీవించున్న సమయంలో ఉపయోగించిన బావి. ఇది బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క గౌరవార్థమే నిర్మించిన చర్చ్. ఇక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారు జీవించుచున్న సమయంలో ఉపయోగించిన ఉండిన ఇల్లు. ఉదయము పగలంతయు దేవుని సేవలో గడిపి దేవుని సువార్తను ప్రకటించి రాత్రి గంటలు మోకరించి ఇక్కడనే ప్రార్థించేవారు. ఇక్కడికి వచ్చిన ఎంతోమంది భక్తులు అక్కడ మట్టిని కూడా స్వీకరించి వారి ఇళ్లలో మరియు వారి పొలాలలో చల్లుకుంటూ ఉంటారు. ఈ యొక్క మట్టి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు చేశాడని గొప్ప సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. మేము కూడా తీసుకున్నాము, ఇంట్లో చల్లాను, నేను కూడా పొలంలో చల్లాను. విశ్వాసంతో మనం విశ్వాసంతో ఏ కార్యమైనా కానీ వ్యర్థము కాదు. దేవుడు పలికాడు, నువ్వు విశ్వసించిన గొప్ప కార్యములు చూస్తావని. ఆ యొక్క విశ్వాసమే. మరియు ఇది బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క కళావేదిక. ఇక్కడనే ప్రతి సంవత్సరము జనవరి 13, 14, 15, 16 రోజులలో గొప్ప తిరునాళ్ళు బ్రదర్ జోసెఫ్ తంబి గారి గౌరవార్థమే జరుగుతూ ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ తిరునాళ్ళలో పాల్గొంటూ మరియు ప్రతి దివ్య బలి పూజలలో ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.